కెమెరామెన్ సార్ బాబు రెడీ బాయ్ భయ్యా యూట్యూబ్ లోనే మాకు ఆశ్చర్యం వేసండి వాడు సారీ స్టార్ట్ కెమెరా నమస్తే ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా మంది చాలా ఛానల్ సబ్స్క్రైబ్ కొడుతున్నారు, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే మనం ఎంత కష్టపడి ఎన్ని రీల్స్, ఎన్ని వీడియోస్, ఎన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాం, మనకి సపోర్ట్ దొరకట్లా. చాలా మంది నేను అబ్జర్వ్ సార్ అది వెయిట్ మనం ఎంత కష్టపడి ఎన్ని రీల్స్, ఎన్ని వీడియోస్, ఎన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాం, మనకి సపోర్ట్ దొరకట్లా. మరి అడగాలి కాదు, ఇంట్లో ఏం చేస్తున్నారు గంట కాదు. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, లేడీస్లో కూడా మా ఆయన లేడు, మా ఆయన ఇలాగా, మీరు పెద్దదా, మీకు ఎంత ఉంటుంది అది ఇది అని ఓడి అమ్మ ఏటే 90 నెలలు ఒక్కొక్కరు తిన్నా టూ మచ్గా ఉన్నారు. నేను చాలా మంది లేడీస్ పద్ధతిగా సాంప్రదాయంగా మంచిగా అందంగా డీసెంట్గా ఉండే ఫ్యామిలీ లేడీస్ వీడియోస్ చూస్తున్నా, మళ్ళీ వ్యూస్ రావట్లేదు. నేను అదే అనుకున్నా, ఎందుకు రావట్లేదు, ఏంటి కారణం అంటే ఇలాంటి వాళ్ళు అన్ని వీడియోలు చాలా ఉన్నాయి. ఆ తమిళ టూ మచ్ చేసి అంటే హస్బెండ్ నుంచి విడిపోయి వీడియోలు ఎలా చేస్తున్నారో, లేకపోతే హస్బెండ్ ఉంటుండగా పాడే చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచిగా ఉంది ఒక్కొక్కటి అలాంటి తమిళనాడు చేసి లేడీసే పెడతారు. ఒక్కొక్క వీడియో అమ్మ మిలియన్స్, 2 మిలియన్స్, 1 మిలియన్, 500K అన్ని మొత్తం ఎక్కడికో దింగేస్తున్నాయి వ్యూస్ అన్ని. నాకు అప్పుడు అర్థమైంది, అంటే అంత చూపిస్తుంటే అలాగే వెళ్తున్నాయా వీడియోస్ వ్యూస్. అలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక మంచితనంగా మంచిగా కామెడీ చేద్దాం, మంచితనం అసలు ఏ బెట్టింగ్ యాప్లు ఏ ప్రమోట్ చేయకుండా నీట్గా జాగ్రత్త పద్ధతిగా ఉండే ఛానల్స్కి సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే రెగ్యులర్గా ఎవరైతే ఎవరో చూస్తున్నారో అలాంటి వీడియోలో చూస్తున్నారు. చాలా మంది పద్ధతిగా ఉండే లేడీస్కి వ్యూస్ రావట్లా, ఇలాంటి వాళ్ళకి చూస్తున్నాను ఇలా వస్తున్నాయి. చాలా మంది ఫాలో అయ్యే కూడా వంటల్లో ఏమైనా ఇలా చూపించుకొని ఇలా తొడల వరకు చూపించి అవి అలాంటి వీడియోలకి బాగా చూస్తున్నారు. నేను చాలా వీడియోస్ అబ్జర్వ్ చేసా, తొడల వరకు లేపుకొని పైన చూపించుకొని ఇలాంటి వీడియోలు చాలా మంది చాలా మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయి. అలాంటి ఛానల్ సబ్స్క్రైబర్స్ గట్టి కొడుతున్నారు, అలాంటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఏంటంటే మంచితనం లేదు, ఒక మంచి చెప్తున్నాడు, ఒక కామెడీ ఉంది, ఒక ఏదంటే అలాంటివి సపోర్ట్ చేసేదే లేదు. మా ఇండస్ట్రీని కాపాడండి. సో సొసైటీ అలా అయిపోయింది, ఏం చేస్తాం. అందుకే నేను ఏదో అనుకున్నా, ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు అని. వీటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు జనాలు అనమాట. అయితే ఏంటంటే మనం కూడా అలాగ అన్ని చూపించేలా చేయాలన్నమాట. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? చూస్తే జనాలకి చూపించడం నచ్చుతుంది బాగా. సో అప్పుడు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా వ్యూస్ వస్తారు. నేను వంట చూసా ఒక ఛానల్, ఆ ఫిగర్ అన్నీ చూపించుకుంటూనే చేస్తుంది. వంట చేయడానికి ఎందుకు ఈ కవర్ ఫోటో పెట్టింది, తమ్మనేలు పెట్టింది, తొడలు సగం కనిపిస్తున్నాయి, పైన ఇవన్నీ ఓపెన్ చూపిస్తుంది. ఆ కవర్ ఫోటో పెట్టడం వల్ల దానికి చూపిస్తుంది కాబట్టి అలా చూస్తున్నారు. సో అదే అది కవర్ ఫోటో పెట్టకపోతే మామూలుగా చూడరు కదా. సో అలాంటి వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. సరే ఒకటి భయ్యా, ఎప్పుడైనా సరే మంచితనాన్ని ఎంకరేజ్ చేయండి, బెట్టింగ్ యాప్లో సపోర్ట్ చేయకండి, మళ్ళీ కామెడీని కూడా ఎంకరేజ్ చేయండి. నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళడానికి చాలా సపోర్ట్ కావాలి. సో అందుకని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, బెగ్గింగ్ చేస్తున్నా అందరికీ. బాబు రెడీ బాయ్ సో దయచేసి సపోర్ట్ చేయండి అలాంటి వాడికి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎప్పుడు ఎంతోమంది యాక్టర్తో పనిచేశాను, ఎంతోమంది హెయిర్ స్టైల్ చేశాను, చాలా వర్క్ చేసి చాలా తిరుగుతుంటాం ఆర్టిస్టులతో. ఎప్పుడు ఈలైనా మనం కూడా వెళ్ళాలని ఎక్కడో బాధ అనిపించి ఆ బాధతో చాలా ఇప్పటి నుంచి ఆశ ఉంటే మనసులో ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా ట్రై చేశాను. ఎందుకంటే ఎప్పుడు ఆర్టిస్టులతో ఉంటూ ఎప్పుడు మన వచ్చింది యాక్టింగ్ ఇంట్రెస్ట్తో వచ్చాం, కానీ వర్కౌట్ కనీసం బిగ్ బాస్ కానీ తీసుకుంటారు కదా అన్నట్టు ఆస్తోనే ఇప్పటికే ట్రై చేస్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికైనా అయింది కానీ సపోర్ట్ అంటూ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.